దయ్యాలు వాటి కథలు కొత్తేమీ కాదు. కానీ ఒక ఊరుంది. ఆ ఊరును ఆనుకొని ఒక దట్టమైన అడవి ఉంది. ఆ అడవిలో ఒక పాడుపడ్డ పురాతన కాలం నాటి ఒక గుడి ఉంది. ఆ గుడిలోని దేవతే ఆ అడవిలోకి ఎవరైనా వస్తే వాళ్ళని చంపేస్తున్నా అంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజం. గత 25 ఏళ్లుగా ఆ అడవిలోని గుడి అక్కడికి వచ్చిన వాళ్ళని చంపేస్తుంది. అసలు ఆ ఊరేంటి, ఆ అడవి కథ ఏంటి, ఆ గుడి వెనుకున్న రహస్యం ఏంటి? అందరికీ హాయ్. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంతకంటే ఏం చెప్పగలను మీకు. అలాగే ఈ ఫేస్ని, ఈ ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళందరికీ ఇక్కడ మనం హారర్, మిస్టీరియస్ అండ్ క్రైమ్ స్టోరీస్ని డిస్కస్ చేస్తాం. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. అలాగే లైక్ చేసి ఈ వీడియోని చూడటం స్టార్ట్ చేయండి. ఈ స్టోరీని చాలా షార్ట్గా ప్రిపేర్ చేశాను. మీ అందరూ పూర్తిగా చూస్తారని అనుకుంటున్నాను. ఈ హారర్ స్టోరీ ఢిల్లీలో ఉండే వీరు అనే జర్నలిస్ట్ దగ్గర నుంచి మొదలవుతుంది. తను ఒక డాక్యుమెంటరీ చేయాల్సి వస్తుంది. మారుమూల పల్లెటూరులో ఉండే మనుషులు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ జీవన విధానాలు ఎలా ఉంటాయనే డాక్యుమెంటరీ తను చేయాలి. అందుకు తను కరంతీపూర్ అనే ఒక మారుమూల పల్లెటూరుకి వెళ్ళాల్సి వస్తుంది. అది కర్ణాటక బార్డర్లో ఉంటుంది. అనుకున్నట్టే వీరు తన డాక్యుమెంటరీ కోసం కరంతీపూర్కి వెళ్ళాడు. అక్కడ మనుషులు చాలా విచిత్రంగా ఉన్నారు. ఆ మనుషుల్ని, వాళ్ళ మనసుల్ని తెలుసుకోవాలని వీరు తన కెమెరా ఆన్ చేసి తన కెమెరాలో ఆ మనుషుల్ని, వాళ్ళ జీవితాల్ని బంధించడం మొదలుపెట్టాడు. రికార్డ్ చేయడం మొదలుపెట్టాడు. అలా మనుషులతో మాట్లాడుతూ వాళ్ళ మాటల్ని రికార్డ్ చేస్తున్న వీరుకి ఒక ఆశ్చర్యం కలిగించే విషయం ఒకటి తెలిసింది. అదేంటంటే ఆ కరంతీపూర్ని ఆనుకొని ఒక అడవి ఉందని, ఆ అడవిలో ఒక పురాతన కాలమైన పాడుపడిన గుడి ఉందని, ఆ గుడి దగ్గరికి ఎవరైనా రాత్రి వేళ వెళ్తే వాళ్ళు అదృశ్యం అయిపోతున్నారని, కనిపించకుండా మాయమైపోతున్నారని అక్కడ వాళ్ళు చెప్పడం వీరు రికార్డ్ చేశాడు. ఆ పల్లెటూరులో ఉండే మనుషుల్ని, వాళ్ళ జీవితాలని డాక్యుమెంటరీ చేద్దామని వచ్చిన వీరుకి ఆ అడవిలోనే గుడి, దాని వెనుకున్న రహస్యం ఏంటో తెలుసుకోవాలని కుతూహలం పెరిగింది. ఆ ఊర్లోని చాలా మంది ఆ గుడి దగ్గరికి వెళ్ళొద్దని, అక్కడికి ఇప్పటికీ వెళ్ళి చాలా మంది కనిపించకుండా పోయారని చెప్పారు. కానీ వీరు అవన్నీ పట్టించుకోలేదు. కానీ వీరు ఆ సమయంలో ఆ ఊరు వాళ్ళు చెప్పిన మాటల్ని వినుంటే బాగుండేది. ఆ కరంతీపూర్ని ఆనుకున్న అడవిలోని గుడి దగ్గరికి వెళ్ళాలి అని నిర్ణయించుకున్న తర్వాత వీరు ఆ ఊర్లోని మనుషుల్ని చాలా మంది తనతో పాటు రమ్మని కోరాడు. అక్కడికి రావడానికి ఎవరికి ధైర్యం లేదు. దాంతో అక్కడికి ఎవరు రావడానికి అంగీకరించలేదు. కానీ ఇద్దరు, రామకృష్ణ అండ్ హేమ అనే ఇద్దరు మనుషులు వీరుతో పాటు రావడానికి అంగీకరించారు. వాళ్ళు అదే రోజు రాత్రి సమయం 6:30-7 అవుతుంది అనుకుంటా, ఆ అడవిలోకి ఎంటర్ అయ్యారు. వీరు, రామకృష్ణ, హేమ ఆ రోజు లాంతర్లు పట్టుకొని ఆ అడవిలో పయనిస్తూ ఉన్నారు. వాతావరణం చాలా విచిత్రంగా ఉంది. ఆ అడవిలోని చెట్లు అంతకంటే విచిత్రంగా ఉన్నాయి. ఆ అడవిలోని చెట్లు కొమ్మలు మనిషి ఏళ్ళలా ఉన్నాయి, విచిత్రమైన గోర్లా ఉన్నాయి. అవన్నీ చూస్తూ రామకృష్ణ, హేమకి భయం మొదలైంది. కొంత దూరం వాళ్ళ ప్రయాణం సాఫీగానే సాగిన ఆ తర్వాత ఆ అడవిలో గాలులు విపరీతంగా వీచడం మొదలయ్యాయి. ఆ దృశ్యాన్ని చూసిన హేమ భయపడింది. ఇక్కడితో ఈ పయనాన్ని ఆపేద్దామని, తిరిగి వెనక్కి వెళ్ళిపోదామని గొడవ చేయడం మొదలుపెట్టింది. దానికి వీరు ఇది సాధారణ గాలే అని, ఇందులో భయపడాల్సిన విషయం ఏమీ లేదని
హేమకి ధైర్యం ఇచ్చాడు. పయనాన్ని మళ్ళీ కొనసాగించారు. ఎంతోసేపు పయనం తర్వాత వాళ్ళు ఆ అడవిలోని పురాతన కాలమైన పాడుబడిన గుడిని కనుగొన్నారు. ఆ గుడి సగం కూలిపోయింది. చాలా చాలా భయంకరంగా ఉంది. వాళ్ళు ఆ గుడి దగ్గరికి వెళ్తుంటే వాళ్ళకు ఒక విచిత్రమైన గొంతు వినిపించడం మొదలైంది. మీరిక్కడికి రాకూడదు, వచ్చి చాలా పెద్ద తప్పు చేశారు. అప్పటి వరకు వాళ్ళు ఆ అడవిలోని గాలులకి మాత్రమే భయపడ్డారు. కానీ మొదటిసారి ఒక భయంకరమైన గొంతు వాళ్ళకి వినిపించడంతో వాళ్ళు ఎంతో భయాందోళనకి గురయ్యారు. రామకృష్ణ, హేమ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఎంతో గొడవ చేశారు. కానీ వీరు మాత్రం ఇక్కడ దయ్యాలుంటాయని తెలిసే కదా మనం వచ్చాం. ఈ గొంతును చూసి మనం భయపడి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఇప్పటి వరకు మనం చేసిన ప్రయత్నం మొత్తం విఫలమైపోతుంది. మనం ఇక్కడ ఎలాగైనా డాక్యుమెంటరీ చెయ్యాలని వాళ్ళతో చెప్తాడు. పయనం మళ్ళీ కొనసాగుతుంది. వీరు తన డాక్యుమెంటరీ చేయడం మొదలు పెట్టాడు. వీడియో కెమెరా ఆన్ చేశాడు. తను రికార్డ్ చేస్తున్న సమయంలో రామకృష్ణ హేమ భయపడకూడదని వాళ్ళతో ఇలా మాట్లాడటం మొదలు పెట్టాడు. ఈ ఊర్లో నేను చాలా మంది గుడి దగ్గరికి వెళ్దామని అడిగాను, కానీ వాళ్ళు ఎవ్వరు ఇక్కడికి రావడానికి ధైర్యంగా లేరు. కానీ మీ ఇద్దరు మాత్రం ఎందుకు ఇక్కడికి వచ్చారని వాళ్ళని అడిగాను. దానికి రామకృష్ణ, ఈ గుడిని పూజలు చేసే పూజారి మా నాన్న. ఎన్నో ఏళ్ల క్రితం మా నాన్న ఈ గుడిని ఎంతో పవిత్రంగా చూసుకునేవాడు. ఒకరోజు రాత్రి మా నాన్న ఈ గుడికొచ్చి అక్కడికి అదృశ్యమైపోయాడు. ఈ గుడి మా నాన్నని మాయం చేసిందని ఈ ఊర్లో వాళ్ళందరూ నమ్మడం మొదలు పెట్టారు. ఆ తర్వాత హేమ, నాకు పెళ్ళైన 2 వారాల తర్వాత నేను మా ఆయన ఈ ఊరికి వచ్చామని, కరంతిపూర్ గురించి, ఆ ఊరిలో ఉండే అడవి గురించి, ఆ అడవిలో ఉండే గుడి గురించి ఏమాత్రం తెలియని మా ఆయన ఆ గుడి దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నించాడని, ఆ రోజు రాత్రి నుంచి మా ఆయన కనిపించడం లేదని వీరుకి చెప్పింది. ఇదంతా వింటూ వీడియో రికార్డింగ్ చేస్తున్న వీరుకి ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం తన కెమెరాలో కనిపించింది. అదేంటంటే ఆ గుడిలో ఉండే దేవతకి 2 కళ్ళు చెక్కి వేయబడి ఉన్నాయి. అంటే ఆ గుడిలోని దేవత కళ్ళు 2 తీసేశారు. ఎవరు తీశారో, ఎందుకు తీశారో వీరు కానీ, రామకృష్ణ కానీ, హేమ కానీ అర్థం కాలేదు. అసలు ఆ దేవత కళ్ళు ఏమయ్యాయి అని వీరు ఆలోచిస్తున్న సమయంలోనే హేమ పెద్దగా అరిచింది. ఎందుకు అరిచావని వీరు హేమని అడిగాడు. దానికి హేమ గుడి వెనక ఎవరో నడిచినట్టు కనిపించిందని చెప్పింది. గుడి వెనక నడవడమా? నువ్వు భ్రమపడుతున్నట్టున్నావు, అలాంటిదేమీ లేదని రామకృష్ణ హేమకి ధైర్యం చెప్పాడు. ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏమీ మంచిగా లేవని వీరు, నేను చెప్తున్నాను, ఇక్కడి నుంచి మనం తిరిగి వెళ్ళిపోతాం అని వాళ్ళతో చెప్పాడు. వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం ప్రారంభించిన తర్వాత అడవి తన ఉగ్ర రూపం దాల్చింది. అడవిలోని చెట్లు గాలికి పోగి వాళ్ళని ఎంతో భయాందోళనకు గురి చేశాయి. ఆ గాలిలో ఎవరో గుసగుసలాడుతున్నట్టు ఒక చిన్న పిల్లాడి ఏడుపు వాళ్ళకి వినిపించింది. ఆ చిన్న పిల్లాడి ఏడుపుని విన్న తర్వాత వీరు, రామకృష్ణ, హేమ వాళ్ళ నడకని అరుగుగా మార్చారు. వాళ్ళు ఎంత పరిగెత్తినా విచిత్రకరమైన విషయం ఏంటంటే
వాళ్ళు పరిగెత్తి 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 చివరికి ఆ గుడి దగ్గరికి వచ్చి ఆగుతున్నారు. ఇదంతా గమనించిన హేమ మనం ఇక్కడ చిక్కుకుపోయామని, ఈరోజు ఈ అడవిలో ఎంతో మంది చనిపోయినట్లే మనం కూడా ఈ అడవిలో చనిపోతున్నామని, రేపు మన గురించి కూడా కరంతి ఊర్లోని మనుషులు రకరకాలుగా మాట్లాడుకుంటారని హేమ చెప్పడం మొదలుపెట్టింది. అలా భయాందోళనలో ఉన్న వాళ్ళకి వాళ్ళ కళ్ళ ముందు ఒక విచిత్రమైన దృశ్యం చూసి ఆశ్చర్యం కలిగింది. వాళ్ళ కళ్ళ ముందున్న చెట్లు ఆత్మల రూపంలో మారి కదలడం వాళ్ళు గమనించారు. అవి నెమ్మదిగా నిదానంగా వాళ్ళ వైపుకు నడుచుకుంటూ వస్తున్నాయి. వాళ్ళు ఆ దృశ్యాన్ని చూసి భయపడి గుడి వెనక్కి వెళ్ళి దాంకున్నారు. వాళ్ళ ముగ్గురు కంటల్లో చావు కళ కనిపిస్తుంది. చచ్చిపోతామని వాళ్ళు నమ్మడం మొదలు పెట్టారు. అదే సమయంలో విచిత్రమైన అక్షరాలతో కూడిన వింత పదాలని వాళ్ళ గుడి వెనుక రాసుండడం చూశారు. ఆ అక్షరాలు వాళ్ళకి అర్థమయ్యే భాషలో లేవు. పైగా అవి రక్తంతో రాసి ఉన్నాయి. వీరుకి అక్షరాలు పదాలు ఏం అర్థం కాలేదు. రామకృష్ణ ముందుకు వస్తూ ఇది మా నాన్న రాసుంటాడు, ఇది మా నాన్న రాసుంటాడు అని చెప్పడం మొదలు పెట్టాడు. మీ నాన్న రాశాడా? అయినా మీ నాన్న రాశాడని ఎంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు అని వీరు రామకృష్ణ అడుగుతాడు. దానికి రామకృష్ణ ఇది కన్నడ భాషలోని పురాతన కాలమైన లిపని, ఈ భాష మా నాన్న నాకు నేర్పించాడని చెప్తాడు. దానికి వీరు అసలు అక్కడ ఏం రాసింది, ఒకసారి చదవడానికి ప్రయత్నించు అని రామకృష్ణుని అడుగుతాడు. మాంత్రికుడి సజీవ దహనం, దేవత శాపగ్రస్తం, శాప విముక్త మంత్రం అని అక్కడ ఒక మంత్రం రాసిందని రామకృష్ణ వీరుతో చెప్తాడు. వీళ్ళిలా గుడి వెనుకున్న అక్షరాలని కనుక్కుంటున్న సమయంలో అటువైపు ఉన్న ఆత్మలు వీళ్ళ వరకు రావడం మొదలు పెట్టాయి. కళ్ళు మూసి తెరిచేలోపే వాళ్ళ చుట్టూ పదుల సంఖ్యలో ఆత్మలు గుమ్ముగూడున్నాయి. విచిత్రకరమైన విషయం ఏంటంటే వాళ్ళల్లో రామకృష్ణ తండ్రి అంటే ఆ గుడిలో పూజారి కూడా ఉన్నాడు. వీరు రామకృష్ణ త్వరగా మంత్రాన్ని చదవమని రామకృష్ణకి చెప్తాడు. రామకృష్ణ మంత్రాన్ని గట్టిగా చదవడం మొదలు పెట్టాడు. ఆ మంత్రం చదివిన తర్వాత ఆత్మలు అలా గాలిలో కలిసిపోవడం మొదలయ్యాయి. వీరుకి, రామకృష్ణకి, హేమకి అసలు ఏం అర్థం కాలేదు. తెల్లవారుజామున సమయం 5:30 వస్తుంది. వాళ్ళ ముగ్గురు అడవిలోంచి ఊర్లోకి నడిచి వెళ్తూ ఉన్నారు. ఆ కరంతిపూర్లోని జనాలు వాళ్ళ ముగ్గురిని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఆ అడవిలోకి వెళ్ళి తిరిగి వస్తున్న మనుషులు, మొదటి మనుషులు వాళ్ళే. ఆ అడవిలో ఏం జరిగిందని ఆ కరంతిపూర్లోని మనుషులు వాళ్ళని అడిగారు. కానీ వీరు వాళ్ళకి ఏమీ చెప్పలేదు. ఊరు వాళ్ళతో మాట్లాడిన తర్వాత వీరు ఆ డాక్యుమెంటరీలన్నీ తన బ్యాగులో పెట్టుకొని ఢిల్లీకి బయలుదేరాడు. వీరు ఢిల్లీ చేరుకున్నాడు. తన ఆఫీస్కి వెళ్ళాడు. తన ఆఫీస్ మేనేజర్కి జరిగిన విషయం మొత్తం చెప్పాడు. కానీ డాక్యుమెంటరీ ఇంకా పూర్తవ్వలేదని, తన ఇన్వెస్టిగేషన్ ఇంకా కంటిన్యూ చేయాలనుకుంటున్నాడని, అసలు గుడి వెనక రాసున్న ఆ మంత్రం ఏంటి, మాంత్రికుడి సజీవ దహనం, దేవత శాపగ్రస్తం, శాప విముక్తి మంత్రం అని రాసున్న మంత్రం ఏంటి, ఆ మంత్రం అసలు ఎవరు రాశారు, ఎందుకు రాశారు, ఆ మాంత్రికుడు ఎవరు, దేవత శాపగ్రస్తం ఎందుకు అయింది, ఇవన్నీ ఇన్వెస్టిగేట్ చేయాలని నేను అనుకుంటున్నట్టు
వీరు వాళ్ళ ఆఫీస్ మేనేజర్కి చెప్పాడు. వీరులాగే మీరు కూడా కరంతీపూర్ అడవిలోని గుడి రహస్యం తెలుసుకోవాలి అనుకుంటే సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూడండి. ఈ స్టోరీని 2 పార్ట్స్గా నేను డివైడ్ చేశాను. ఇప్పటి వరకు మీరు చూసిన విన్న స్టోరీ ఒక ఎత్తు అయితే పార్ట్ 2లో రాబోతున్న ట్విస్ట్ అండ్ టర్న్స్ మీకు మతిపోగొడతాయని బిలీవ్ చేస్తున్నాను. ఈ స్టోరీ ఇప్పటి వరకు మీరు చూసారంటే ఈ స్టోరీ ఎంతో కొంత ఇంట్రెస్టింగ్ అనిపించింది అనుకుంటున్నాను. మీకు నిజంగానే ఈ స్టోరీ అండ్ నా నరేషన్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తే నా కోసం ఒకే ఒక్క లైక్ చేయండి. అలాగే ఎలా అనిపించింది ఏంటి అని కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరికైనా హారర్, మిస్టీరియస్ అండ్ క్రైమ్ స్టోరీస్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.